జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక అవినీతిపరుడు, ఆర్థిక ఉగ్రవాది అయితే ఏమో ఒక లేడీ డాన్ అనమాట. ఏమో చేయనటువంటి పాపాలు లేవు. వీళ్ళది పాపాల పుట్ట, వీళ్ళ కుటుంబమే పాపాల పుట్ట. ఆడబిడ్డ మీద, షర్మిల గారి మీద మరి ట్రోల్స్ చేస్తుంటేనే అసభ్యంగా ఖండించటం అనేది దిక్కులేదు. ఇవాళ మా మీద చేసినా దిక్కులేదు. వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, వాళ్ళ కూతుళ్ళు. వీళ్ళుంటే చాలు, వీళ్ళు సంపాదించుకుంటే చాలు, వీళ్ళు వెనకమాల మూటలు వెనకేసుకుంటే చాలు. మేమెవ్వరం కూడా బయటకు వచ్చిన వాళ్ళం కాదు ఇంతవరకు. బయటకు ఎప్పుడు వచ్చామంటే ఈ భారతీరెడ్డి మొగుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానులని వాగాడో అప్పుడు బయటకు వచ్చాము. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పొలాలు ఇచ్చి భూములు ఇచ్చిన నేరానికి 75% రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే 25% మేము ఉంచుకొని వీళ్ళ బొందల మీద, ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబం బొంద మీద కూడా ఈ 75% ఉంది. వీళ్ళ బొందల మీద కొట్టి మేము రాష్ట్రానికి అభివృద్ధి కోసమే భూములు ఇచ్చి బయటకు వచ్చాం. కానీ అంతకుముందు మేము ఎవరం కూడా బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏమొకలాగా మహారాణిలాగా కారుల్లో పోతా ఆ రాజు ప్యాలెస్ కావాలి, ఈ రాజు ప్యాలెస్ కావాలని చెప్పి మేము ఎవరిని అడగలేదు. కష్టపడి మాకున్న అరెకరమో ఎకరమో భూములు ఇచ్చాము. రైతులు మేము, మాకు ఏ పాపాలు ఏమీ తెలియదు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నామండి, దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అన్నాడు. దేవతలు నడయాడినటువంటి భూమి ఇది. ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే అమరావతి అనేది ఒక విశ్వనగరంగా, మరి ఆత్మ గౌరవంగా, మరి స్వపరిపాలనకు మరి పేరొందినటువంటి అమరావతిని ఇవాళ ఇంత అవమానించారు అని అంటే 5 కోట్ల ఆంధ్రులకి భవిష్యత్తు కోసం రాష్ట్ర విభజన కొరకై మరి విభజించబడినటువంటి అమరావతిని ఈరోజు వేశ్యల రాజధాని అన్నారు అంటే దేవతల రాజధాని కాదని. దేవతలు అంటే దేవతలు వేశ్యలుగా కనిపించారా వీళ్ళ కళ్ళకి? మరి మేమంటే కనిపించాము వాళ్ళ కళ్ళకి. దేవతల రాజధాని అంటే దేవతలు కూడా వీళ్ళకి వేశ్యల్లాగా కనిపించారు. దీని మీద భాజపా ప్రభుత్వం కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ప్రతి హిందూ మతాన్ని గౌరవించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వాడపల్లి కృష్ణరాజుని, కొమ్మినేని శ్రీనివాసరావుని బట్టలు ఇప్పి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి తన్నాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.